ఇంత మంచి సినిమాకి హాల్ ఎందుకు ఖాళీగా ఉందని అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రణితని. నా మూడ్ ఎప్పుడు బాగోపోయినా నేనైతే సినిమాకి వెళ్తాను. నాకు రెడీ అవ్వడానికి టైం కూడా ఇవ్వలేదు మా చెప్పి. ఇంతకీ మేము ఏ మూవీకి వచ్చామని ఆలోచిస్తున్నారా? యుపోరియా అనే మూవీకి. నేను ఇన్స్టాలో చాలా అంటే చాలా రివ్యూస్ చూసిన తర్వాతే వచ్చాను. నేను ఏ మూవీకి వెళ్ళినా అలా రివ్యూస్ చూసే వెళ్తాను. హాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము ముగ్గురమే ఉన్నాము. మా ముగ్గురు కోసమే సినిమా వేయించుకున్నాము. ఎందుకంటే మేము రివ్యూస్ చూసాం కాబట్టి. ఇంకా టైటిల్ స్టార్ట్ అయింది. నాకు టెన్షన్ మొదలైంది. నేను మీకు ఒక క్లిప్ చూపిస్తాను. ఆ క్లిప్ చూసాక మనం మాట్లాడుకుందాం. నేను ఏ సినిమాకి వెళ్ళినా క్లిప్స్ అయితే తీసుకుంటాను ఫోన్లో, కానీ ఈ సినిమా మాత్రం నేను పిన్ టు పిన్ మిస్ అవ్వకుండా చూశాను. ఈ ఒక్క క్లిప్ మాత్రమే తీసుకున్నాను. దాన్ని బట్టే మీకు అర్థం చేసుకోవాలి సినిమా ఎంత బాగుందనేది. ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిలకి అమ్మాయిలకి పెద్దగా చెప్పక్కర్లేదు. డ్రగ్స్కి ఎలా ఎడిక్ట్ అవుతున్నారు, మత్తు పదార్థాలకు ఎలా ఎడిక్ట్ అవుతున్నారు, అలాగే సెక్స్కి ఎలా ఎడిక్ట్ అవుతున్నారు అనేది సినిమా. మీ జీవితాలను మీరు ఎలా పాడు చేసుకుంటున్నారు అనేది సినిమా. మీరు ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన మూవీ. కానీ మీరు ఎందుకని హాల్ ఖాళీగా ఉందో నాకైతే తెలియదు. మీరు ఇప్పటిదాకా చూడకపోతే కంపల్సరీ వెళ్ళి చూడండి. ఇలాంటి సినిమాని అస్సలు మిస్ అవ్వకూడదు. నేను చెప్తున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను 1 గంట 2 గంటల ఆ సినిమా గురించి ఆలోచించాను. మూవీ లాస్ట్లో మాత్రం ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇలాంటి మూవీని మన ముందుకు తీసుకొచ్చినందుకు డైరెక్టర్ గుణశేఖర్ గారికి థ్యాంక్స్ అండి. మళ్ళీ చెప్తున్నాం, మీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీనే, వెళ్ళి చూసేయండి. ప్రతి పేరెంట్ చూడాల్సిన సినిమా. ప్రతి పేరెంట్, తెలుగు వచ్చిన ప్రతి వాళ్ళు సినిమా చూడండి. రియల్ లైఫ్ లో జరిగిన ఈవెంట్స్ ని పవర్ఫుల్ స్క్రిప్ట్ గా తీర్చిదిద్దారు గుణశేఖర్ గారు. ఆల్ పేరెంట్స్ అండ్ దే షుడ్ గో వాచ్ ఇట్. ఇప్పుడున్న కరెంట్ సినారియోకి వెరీ రిలేటబుల్ గా ఉంటుంది. అసలు పేరెంటింగ్ గురించి కూడా చెప్పడం అనేది గొప్ప విషయం. ఈ సినిమా చాలా బాగుంది. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు యూత్ లో మిస్ట్రాక్ట్స్ వెళ్లకుండా వాట్ ఆర్ ద వాల్యూస్ వి హావ్ టు ప్రొటెక్ట్.